నమస్కారం, జై కిసాన్ న్యూస్ రైతు వార్తలకి స్వాగతం. నేను శైలజ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారంలోకి వస్తే రైతు సంక్షేమానికి పెద్దపీట, ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తామన్న జగన్. 3 మండలాల్లో ముద్రగడ బైక్ ర్యాలీ, పెద్ద ఎత్తున పాల్గొన్న అనుచరులు. టమాటా ధరకు రెక్కలు, ఆందోళనలో వినియోగదారులు. వేడుకగా గురు పౌర్ణమి, సాయి ఆలయాల్లో భక్తుల రద్దీ. డీటెయిల్స్ చూద్దాం. రైతుల సంక్షేమం కోసం వైసీపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి రాగానే 5 ఎకరాల్లోపు చిన్న సన్నకారు రైతులకు 50,000 రూపాయల రుణాలు ఇస్తామన్నారు. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు ఏటా 12,500 రూపాయలు మే నెలలోనే అందజేస్తామన్నారు. డ్వాక్రా గ్రూప్ మహిళలకు పావలా వడ్డీకి రుణాన్ని ఇప్పిస్తామని చెప్పారు. 2,000 కోట్లతో విపత్తు నిర్వహణ ఫండ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇవాళ ఒక్కచోట ఏకమయ్యాం. ఇవాళ ఏకం కావడానికి ఇక్కడికి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకు ఏకమయ్యామని. మనందరం కూడా ఎందరో ముఖ్యమంత్రులను చూశాం, కానీ ఇవాళకి కూడా మన గుండెల్లో చెరగని ముద్ర వేయించుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అనంటే ఇవాళకి ఆయన చనిపోయి దాదాపుగా 8 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇవాళకి కూడా ఆయన మన పెద్దనగా, మన కుటుంబంలో మన అన్నగా, మన ఇంట్లో మన పెద్ద ఆయనగా ఇవాళకి మనం జ్ఞాపకం చేసుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారో అనంటే అదే 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 మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ ఉదయం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడి, పెద్దాపురం, పిఠాపురం మండలాల్లో ఈ బైక్ ర్యాలీ సాగింది. హఠాత్తుగా బైక్ ర్యాలీ నిర్వహించడంపై పలువురు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆయన అనుచరులు పెద్ద ఎత్తున మోటార్ సైకిళ్లపై నినాదాలు చేస్తూరాగా ముద్రగడ మాత్రం కారులో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కూరగాయల ధరలు మళ్లీ కొండెక్కి కూర్చుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉల్లి వరకే పరిమితమైన ధర నేడు టమాటాకు తాకింది. ధరల సెగకు టమాటా రేటు అమాంతం పెరిగిపోయింది. బహిరంగ మార్కెట్లో ఒక్కసారిగా రెట్టింపు ధరతో టమాటాను 100 రూపాయలకు కిలో చొప్పున అమ్ముతున్నారు. దీంతో ప్రజలు టమాటాను కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. రైతు బజార్లో 70 రూపాయలు ఉన్న బహిరంగ మార్కెట్లో కొన్ని ప్రాంతాల్లో 120 రూపాయల దాకా అమ్ముతున్నారు. ఇచ్చిన మాట తప్పడం తమ రక్తంలో లేదన్నారు వైసీపీ నేత వైఎస్ షర్మిల. అబద్దాలు ఆడటం తమకు చేత కాదని చెప్పారు. వైసీపీ బడుగు బలహీన వర్గాల పక్షమని, ప్రత్యేక హోదా సాధించడమే తమ ముందున్న లక్ష్యము అన్నారు. రుణమాఫీ చేస్తామని ఒక్క అబద్దపు హామీ ఇచ్చి ఉంటే వైసీపీ 2014లో అధికారంలోకి వచ్చి ఉందన్నారు. గుంటూరు ప్లీనరీ సమావేశాల్లో పాల్గొన్న ఆమె వైఎస్ ప్రజల మనిషి అని ఉద్ఘాటించారు.
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పసిపాప విక్రయం ఉదంతం వెలుగులోకి వచ్చింది. శనివారం ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన సమ్మక్క అనే మహిళ కుటుంబ భారం మోయలేక 20,000 రూపాయలకు ఆ పాపను అమ్మకానికి పెట్టింది. ఇది గమనించిన ఆసుపత్రి సిబ్బంది వారిని అడ్డుకుని ఖమ్మం 2వ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. అలా ఆమె వేరే రూట్లో పరారు కావడం ట్రై చేస్తే టాలెంటెడ్గా ఆమెను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమెని మంచిగా వాటర్ తాపించి ఆమె డెలివరీ వాటిలో మధ్యలో మీటట్లనేమో చీపర్ అట సార్. చీపర్ ఇక్కడ జంగిపల్లి జ్యోతి కొండలు, వైఫ్ ఆఫ్ కొండలు, ఈ హాస్పిటల్లో చీపర్ పనిచేస్తుంది. ఆమె రాత్రి నుండి ఫోన్ చేస్తుందట వాళ్ళకి, పిల్లని తీసుకుపోవడానికి రండి, ఇట్లా డెలివరీ అయింది, ఇక్కడ ఆడపిల్ల ఉంది అమ్ముతురాట అని చెప్పేసి. ఆమె ద్వారాగా వాళ్ళు వచ్చేసి 5,000 రూపాయలు అమౌంట్ ఇచ్చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఇదంతా మేము డ్యూటీకి ఎక్కే లోపల జరిగిపోయింది. మేము డ్యూటీకి ఎక్కేసరికి ఏమో గేట్ కాడ వేరే వాళ్ళు అంటుంటే మేము ఎమ్మటే నిజమా కాదని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం. మీ ఇద్దరం నాగుల మీద ఎంక్వైరీ చేసరికి అది నిజమని కొద్దిగా క్లూ దొరికేసరికి ఇంకా స్పీడ్గా మేము ఎలక్ట్ కావడం జరిగింది. దానివల్ల వాళ్ళ పాపని తల్లిని అందరినీ కలపడం జరిగింది. గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అయితే నేను నా కొడుకు నా కోడలు బాధపడతారు ఆడపిల్ల కావాలని. అయితే మేము ఆడపిల్లకి అనాచరణాలను అంతా తిరిగి చూసినాం. చిన్న పిల్ల దొరకట్లేదు, మాకు అన్ని 5 సంవత్సరాల పిల్లలు దొరుకుతున్నారు. అలాంటి వాళ్ళు చూస్తే డాడీ మమ్మీ అంటారు కదా. అయితే ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వచ్చినాం. మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు, చేతకొండ అబ్బాయి, ఒక అబ్బాయి ఇందులో పనిచేస్తాడు. అయితే ఆయన కలుసుకుందామని వచ్చినాం. వస్తే ఈ జ్యోతి అన్న అమ్మాయి కనపడదు నాకు. అమ్మ ఏంటమ్మా అంటే ఎవరు కావాలమ్మంటే మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడమ్మా, మరి కనపట్టలేడు అమ్మ అంటే మాకు ఒక అమ్మాయి కావాలని వచ్చినాం మేము అని నేను అన్నా. అంటే మాకు తెలిసిన ఒక కాలు చెయ్యి అవుడుంది ఆమెకి, ఒకవేళ ఆమె ఇస్తుంటే సాదుకోండి అమ్మ, ఆమె కంటే కబురు చేస్తా అన్నది. నన్ను వదిలిపెట్టిపోయాడు మా ఆయన. వదిలిపెట్టిపోతే బట్టలు తీసుకురమ్మని చెప్పి పంపించిన. ఆమె రాలే ఆయన. అయితే పిల్లని హాస్పిటల్కి అని తీసుకొని వచ్చి పిల్లల వార్డులో జాయిన్ చేసి పిల్ల గ్లూకోజ్లు ఎక్కుతుంటే నేను వచ్చి ఇంట్లో డెలివరీ అయితే 20,000 ఇస్తా తీసుకో పిల్లని ఇవ్వడం జరిగింది. ఇంకొక ఆమె పేరు చెప్పలే. అయితే సరేలే అని చెప్పి నేను ఇయ్యనమ్మా, నేను చెయ్యను అని నేను అన్నా. అయితే హరితహారంలో యాదాద్రి భువనగిరి జిల్లా ముందుండేలా అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కోరారు. జిల్లాలోని రాయగిరి సామ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రస్తుతం జిల్లాలో 3% ఉన్న అడవులను 30% పెంచేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, కర్రె ప్రభాకర్, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, జేసీ రవితో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఎన్టీఆర్తోనే హత్య రాజకీయాలు ప్రారంభించారని, వంగవీటి రంగా హత్యలోనూ బాబు పాత్ర ఉందని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి పొట్టన పెట్టుకున్న ఘనుడు చంద్రబాబు అయితే ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి వైఎస్ఆర్ అని ఆమె అన్నారు. వంగవీటి రంగాను పొట్టన పెట్టుకున్న వాళ్లను నెత్తిన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి. కూడా మాకు ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. తప్పనిసరిగా దీని మీద మాత్రం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత అనేక హత్య రాజకీయాలు, రంగా హత్య వెనక కూడా అతని హస్తం ఉంది అని చెప్పి మరి మనకి రామకోటి గారు ఆయన చెప్పారు. తర్వాత ఈ విధంగా తీసుకుంటూ వస్తే ఈ రోజు హత్య రాజకీయాల ద్వారా, ఫిరాయింపుల ద్వారా ఈ ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలని ఎటువంటి నీచమైన నికృష్టమైనటువంటి మరి ఆలోచన విధానంతో పరిపాలన సాగిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగినటువంటి తుని సంఘటనలో కూడా కాపు ఉద్యమం, కాపుల్ని బీసీల్లో చేరుస్తారని అతనే గొప్పగా మేనిఫెస్టోలో పెట్టాడు. పెట్టిన తర్వాత తూతూ మంత్రంగా మంజునాథ కమిటీ వేశాడు. అది ఎక్కడుందో ఎవరికి అడ్రస్ లేదు. దాని మీద ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేయబడితే దానికి అగెనిస్ట్ గా ఎన్ని అరెస్టులు జరిగినాయో మనం చూసాము.
దానికి సంబంధించి అక్కడ రెచ్చిపోయినటువంటి కార్యకర్తలు ఆ రైలును కాల్చేస్తే దాంట్లో మన నాయకుడు కరుణాకర్ రెడ్డి గారి పేర్లు చేర్చి ఆయన అరెస్టు చేయడానికి పోలవరం ప్రాజెక్టు భూ నిర్వాసితుల గొడవలు రోజురోజుకి ముదురుతున్నాయి. చేగొండపల్లిలో హత్యకు గురైన ముచ్చిక రమణ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి ఆదివాసీ సంఘాలు. ఏటిగట్టు సెంటర్లో రాస్తారోకో చేస్తూ ఆందోళన చేశాయి. ప్రభుత్వం నిర్వాసితులకు ప్యాకేజ్ అసంపూర్తిగా ఇవ్వడంతోనే గొడవలు జరుగుతున్నాయని ఆదివాసీ సంఘాలు మండిపడ్డాయి. నేను ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. నిన్న పాత చేగొండపల్లిలో ముచ్చిక వెంకటరమణ అనేటటువంటి ఆదివాసీ మహిళను ప్రభుత్వం ఉద్దేశపూరితంగా హత్య చేయించింది. కాబట్టి ఇమీడియట్లుగా ఈ ప్రభుత్వం మీద మర్డర్ కేసు 302 సెక్షన్ పెట్టేసి కేసు పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి నేను చెప్తూ, ఈ మహిళ అంటే ఆదివాసీ మహిళ అక్కడ ఉండటానికి గల కారణం ఏంటి? ఒకప్పుడు 2004 పూర్వం మీకు ప్రతి అంశాన్ని మేము తీరుస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఇప్పుడు ఆదివాసీ నాయకుడిని ఈరోజు పాత చేగొండపల్లిలో ముచ్చిక వెంకటరమణ హత్య చేయబడింది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి మేమంతా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ముచ్చిక వెంకటరమణకి ప్రభుత్వం భూమి కానీ ఇచ్చినట్లయితే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండేది. అలాగే ఇప్పుడు కొత్త చేగొండపల్లిలో పశువులకు కానీ లేకపోతే మేకలకు కానీ ఎటువంటి షెడ్లు అక్కడ నిర్మించడం జరగలేదు. పశువులు మేత వచ్చే 2 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామన్నారు మంత్రి హరీష్ రావు. ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చెప్పారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు కవిత, బాల్క సుమన్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ రోళ్లవాగును 60 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసుకొని శంకుస్థాపన చేశాం. పావు టీఎంసీ ఉన్న రోళ్లవాగును 1 టీఎంసీకి పెంచడం ద్వారా దాదాపు మన B53 కింద 56,000 ఎకరాల ఆయకట్టు రావాలి. ఇందాక అక్కంపల్లి వాళ్ళు దరఖాస్తు ఇచ్చినారు. ఎస్ఆర్ఎస్పీ కట్టిన కొత్తల 3 ఏళ్ళు 4 ఏళ్ళు నీళ్లు వచ్చాయి తప్ప మళ్ళీ నీళ్లు రాలేదు అన్నారు. ఈసారి వచ్చినాయి మరి రాయలను. ఈసారి ఇచ్చిన 3 టన్నులు ఇచ్చిన పంట 2,000 ఎకరాల 3,000 ఎకరాల పంట పడింది అక్కంపల్లిలకు. అయితే ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఈ 56,000 ఎకరాలు పూర్తిగా పండాలని చెప్పి ఇలా 60 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసినాం. మంచి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రారంభించింది. ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లో ఆడపిల్ల గర్భం వస్తే మనం ప్రైవేట్ దవాఖానా తీసుకొని పోతాం. ప్రైవేట్ దవాఖానా తీసుకొని పోతే ఏం జరుగుతుంది? మన జైల్లోకి వెళ్ళే పైసలు ఖర్చు అవుతుంది. అవసరం ఉన్నా లేకున్నా ఆపరేషన్ అంటారు, ఇంకోటి అంటారు, ఆగమాగం చేస్తారు, ఎక్కువ తక్కువ మంది లోనిస్తారు. ఇవన్నీ గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని అంశాలను కూడా చేర్చి అన్ని వసతులు ఏర్పాటు చేసి మరి ఎప్పుడైతే ఇంట్లో ఆడబిడ్డ గర్భంతో ఉందని తెలిస్తే ఆనాటి నుండి మొదలు పెడితే ఆమెకు ప్రసవం జరిగే వరకు 12,000 రూపాయలను ఆ ఆడబిడ్డ పేరు మీద బ్యాంకులలో వేస్తున్నాం. దాంతో పాటు ప్రసవం జరిగిన తర్వాత ఆడపిల్ల ఉంటే ఇంకొక 1,000 రూపాయలు కూడా ఎక్కువ ఇస్తున్నాం. మరి సర్కారు దవాఖానలో ప్రసవం జరిగితే ఒక 13 వస్తువులతో కూడినటువంటి కేసీఆర్ కిట్ పేరుతో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతంలో సార్వ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. గతంలో లేని విధంగా జూన్ 1 నుంచే పంట పొలాలకు కాల్వల ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు దుక్కి దున్ని నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి పంట 5.5 లక్షల ఎకరాల్లో సాగవుతూ ఉండగా డెల్టా ప్రాంతంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఇప్పటి వరకు 75% వరి నాట్లు పూర్తయ్యాయి. ఓవైపు నీటి విడుదల చేయడం, మరోవైపు వాతావరణం కూడా అనుకూలించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 3 పంటలు సాగు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు టి వనమరాజు, డెల్టా ప్రాంత రైతు, రుస్తుమల గ్రామ కాపరస్తుండి.
ఈ వ్యవసాయానికి మొట్టమొదటి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మొట్టమొదట 1వ తేదీనే ఆకుమడికి నీరు పెట్టి ఆకులు పోసుకుని దాన్ని తదుపరి ట్రాన్స్ప్లాంటేషన్ ఇవాళ 21వ రోజుకి పొలంలో మనం వెత్తడం జరుగుతుంది. ఈవేళ నాట్లు వేయటం జరుగుతుంది. ఇది మొట్టమొదటిది ఈ చుట్టుపక్కల ఏరియాలో. అందుచేత ఇది రాబోయే కాలంలో 3 పంటలు పండించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తదుపరి రాబోయే తుఫాన్లకి వాటికి కూడా మనకి రక్షణ కలుగుతుంది. ఆ టైంలో కాకుండా మనం తొందరగా వ్యవసాయం చేసుకోవడానికి చాలా. గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీరు, మిగులు జలాల పంపిణీ సహా 2 రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాల్లో ఎక్కువ భాగం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు గడువు పొడిగించిన ట్రిబ్యునల్ను 16 అంశాలపై విచారణ జరపాలని తెలంగాణ, 11 అంశాలపై విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాతపూర్వకంగా కోరాయి. వీటిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ 2 రాష్ట్రాల వాదనలను ఆలకించింది. 2 అంశాలు మినహా అన్నిటినీ ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏ అంశాలను తుది విచారణకు పరిగణనలోకి తీసుకోనుందో ట్రిబ్యునల్ వచ్చే వారం వెల్లడించనుంది. హరితహారంపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొక్కలు పెంచడంలో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలవాలని ఆదేశించారు. వర్షాలు పడకముందే జిల్లా వ్యాప్తంగా 4 లక్షలకు పైగా గుంతలను ఏర్పాటు చేశామన్నారు. 1,15,000 ట్రీ గార్డ్స్ ఇప్పటికే గ్రామాలకు చేరాయన్నారు. ప్రతి పల్లెకు 12,000 మొక్కల చొప్పున సిద్ధమయ్యాయన్నారు. ఖమ్మం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు అధికారులు. వైరా నుంచి కాకినాడకు డీసీఎం వ్యాన్లో తరలిస్తూ ఉండగా విజిలెన్స్ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. 200 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ను సీజ్ చేసి కల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. నైరుతి రుతుపవనాలు తొలకరితోనే సరిపెట్టుకున్నాయి. ఎగువన వర్షాలు లేక నాగార్జున సాగర్ వెలువెలపోతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పంటల సాగుకు కల్పతరువుగా ఉన్న ఈ ప్రాజెక్ట్ గత ఏడాదితో పోలిస్తే ఈసారి ప్రస్తుత నీటి మట్టం డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. వర్షాలు లేక జలాశయం నిండకపోవడంతో ఆయకట్టు రైతులకు సాగు బెంగ పట్టుకుంది. నీళ్లు లేకపోతే పంటలను ఎలా సాగు చేయాలని కర్షకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెలలో వర్షాలు కురవకపోతే ఆయకట్టు రైతులు ఇక వచ్చే ఆగస్టు నెలపైనే ఆశలు పెట్టుకున్నారు. సాగర్ నీళ్లు ఖరీఫ్కు ఎలాగైనా వస్తాయని విత్తనాలు, ఎరువులు ముందస్తుగా సిద్ధం చేసుకున్నారు. తొలకరి వర్షాలతో నారుమళ్లు, దుక్కులు దున్ని పంట సాగుకు సమాయత్తమయ్యారు. కౌలు రైతులు పంట సాగుకు ముందుగానే అప్పు తెచ్చుకున్నారు. ఒకవేళ వచ్చే నెలలో కూడా పరిస్థితి ఇలాగే ఉంటే పంటల సాగు ఎలా అని రైతులు తర్జన భర్జన పడుతున్నారు. మద్య నిషేధాన్ని అమలు చేయలేని ప్రభుత్వం కనీసం మద్యాన్ని నియంత్రించేందుకైనా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. చిన్నారి రమ్య సంస్మరణ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో మద్యం అమ్మకాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా చేయాలనేదే తమ తపన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి రమ్య పేరుతో చట్టం తేవాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహారాష్ట్రలోని షిరిడి ఆలయంలో వేకోజాము నుంచే సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. వివిధ ప్రాంతాల్లోని సాయి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ఆలయాధికారులు. బాబా శరణం సాయి శరణం సాయినాథ శరణం
పండరినాథ పాండురంగ సాయిబాబా శరణం బాబా శరణం సాయి శరణం సాయినాథ శరణం. ఇక సూర్యాపేట సాయిబాబా ఆలయంలో కూడా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 4 గంటల నుంచే భక్తులు భారీ ఎత్తున బారులు తీరారు. సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబా పూజల్లో జేసీ సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఆలయ అధికారులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. రోజు గురు పౌర్ణమి సందర్భంగా సూర్యాపేట సాయిబాబా మందిరంలో సద్గురు దర్శనానికి వేలాది సంఖ్యలో వచ్చిన భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇక్కడ సాయి సేవకులతో ఒక సాయి గీతాన్ని ఆలపిస్తాము. అందరూ వినవలసిందిగా కూర్చున్నాం. జై బోలో సాయినాథ్ మహారాజ్కి, షిరిడి సాయి ద్వారకమాయి ప్రశాంతి వాసి సాయిరామ్. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి తొలి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మహంకాళి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. రైతు బజార్లను మోడ్రన్ రైతు బజార్లుగా అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు. 50 లక్షల వ్యయంతో నర్సాపురంలో నిర్మించిన మోడ్రన్ రైతు బజార్ను ఆయన సందర్శించారు. రైతులకు, కొనుగోలుదారులకు మధ్య దళారీలు లేకుండా తాము పండించిన కూరగాయలను నేరుగా అమ్ముకునేందుకు వీలుగా ఈ రైతు బజార్లు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి, అదేవిధంగా వినియోగదారులందరికీ కూడా ధరలు అందుబాటులో ఉండాలి అనే ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా దాదాపు 1999 సంవత్సరంలో ఆయన రైతు బజార్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే రైతు బజార్లని ఆయన ప్రారంభించడం జరిగింది. ఆ రోజుల్లో చాలా బాగా ఇది సక్సెస్ అవడం కూడా జరిగింది. నా పేరు చల్లపల్లి శ్రీలత, ఎస్టేట్ ఆఫీసర్, రైతు బజార్ నర్సాపురం. ఇప్పుడు మన రైతు బజార్ నర్సాపురం అండి మోడల్ రైతు బజార్ జిల్లాకి అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ చేసిన తర్వాత అంతకుముందు మన చంద్రబాబు నాయుడు గారు 99లో రైతు బజార్ పెట్టినప్పుడు నేను 2003లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని రైతు బజార్స్ డెవలప్ చేయడానికి ఒక జీవో పాస్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకుని మన ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ముందుకొచ్చి ఇట్లా ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో పెడితే ఇప్పటికీ 45 లక్షలు శాంక్షన్ అయిందండి. కమిషనర్ గారు మల్లికార్జున గారు వచ్చారు. స్వయంగా వచ్చిన తర్వాత ఈ రైతు బజారు ఎంతమంది రైతులు ఉంటారు అంటే ఇప్పటి వరకు రైతులు ఇక్కడ 14 మంది రైతులు ఉన్నారండి. ఇంకో 2-3 వాళ్ళు రైతులు పంట లేదని తీసేసి. కర్ణాటకలో భారీగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి తుంగభద్ర ప్రాజెక్టులోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టులో 11,506 క్యూసెక్ల నీటి ప్రవాహం నమోదైంది. ఇక్కడ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.64 టీఎంసీల నీటి లభ్యత ఉంది. కాగా ఆల్మట్టికి ప్రవాహం మరింత పెరిగి ప్రాజెక్టు నిండితేనే దిగువ నారాయణపూర్కు ఇన్ఫ్లో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో 37.64 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను 14.87 టీఎంసీల లభ్యత ఉంది. ఈ ప్రాజెక్టు నిండితేనే దిగువ జూరాలకు ప్రవాహం మొదలవుతుంది. ప్రజలకు నిత్యావసరమైన కాయగూర టమాటా. ప్రస్తుతం ఈ టమాటా ధర చుక్కల్లంటుతోంది. ఓ నెలలో 5 రూపాయలు ఉండే ధర మరో నెలలో అమాంతం 50 రూపాయలకి పెరిగిపోతోంది. కూరగాయల కోసం మార్కెట్కు వెళ్తే టమాటా ధర చూసి వినియోగదారులు అమ్మో అనుకుంటూ నోరెళ్లబెట్టే పరిస్థితి ఎదురవుతోంది. ఖమ్మం జిల్లాలో టమాటాతో సామాన్యుడు పడుతున్న పరిస్థితిపై జై కిసాన్ న్యూస్ ప్రత్యేక కథనం.
జిల్లాలో ఏటా సుమారు 2,126 హెక్టార్లలో 30,827 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఖమ్మం, చింతకాని, ఖమ్మం గ్రామీణం, తిరుమలాయపాలెం, కొనిజర్ల మండలంలో ప్రధానంగా టమాటా సాగవుతుంది. ఖమ్మం, సత్తుపల్లి, ఎన్కూరు, జూలూరుపాడు హోల్సేల్ మార్కెట్లకు పంట దిగుమతి అవుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాటు ఆధునిక సాగు పద్ధతులను పాటించకపోవడం కూరగాయల దిగుమతులపై ప్రభావం చూపుతోంది. గత 2 నెలలుగా నమోదైన అధిక ఉష్ణోగ్రతలు దిగుబడులపై ప్రభావాన్ని చూపాయి. గత నెల వరకు నిజామాబాద్ నుంచి దిగుమతులు చేసుకుంటున్న టమాటాలు ఆగిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్నారు. నిత్యం 30 మెట్రిక్ టన్నుల టమాటాలు ఖమ్మం మార్కెట్కు మదనపల్లి నుంచి వస్తున్నాయి. కూరగాయల రేట్లు మాత్రం బాగా మండిపోతున్నాయి. ప్రజలు ఇక కూరగాయలు కొనలేక ఆకుకూరలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. టమాటా మొన్నటిదాకా 10 రూపాయలన్నా కొనే నాదుడు లేదు. ఇప్పుడు 80 రూపాయలు చెప్తున్నారు కేజీ ధర. అవి కూడా బాగా ఏసీలో పెట్టారేమో, బాగా పాడైపోయి ఉన్నాయి. 80 రూపాయలు పెట్టి కేజీ కొనుక్కుంటే సగం మాత్రమే దాంట్లో మంచిగా ఉన్నాయి, సగం పాడైపోయి వస్తున్నాయి. టమాటా కొనే బదులు చికెన్ మటన్ తెచ్చుకుంటే రోజు వెళ్ళిపోయేటట్టుగా ఉన్నది. అంత పిరమైపోయింది. బీరకాయ ఒకటి, టమాటా ఒకటి, పచ్చిమిర్చి ఒకటి, సామాన్యుడు కొనే అందుబాటులో లేని ధరలు పెరిగిపోయినాయి. ఈ రైతు బజార్కి కూరగాయలు కొనడానికి వచ్చినాం. ఇక్కడ వస్తే అలాగే టమాటా అయినా ఏ కూరగాయలు అయినా ఇప్పుడు రేట్లు ఉన్నాయి. దానికి కనీసం కొనే కస్టమర్లు చాలా ఇబ్బంది పడతారు. దాని గవర్నమెంట్ సబ్సిడీ ఒకటి ఎత్తేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మండలాలు ఎంపిక చేసి సబ్సిడీ ఇస్తే కొంతమంది రైతులు కానీ కొనే వాళ్ళకి కానీ కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఆలోచన. మదనపల్లి టమాటాలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడమే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం ఆయా ప్రాంతంలోని వాతావరణం కూరగాయల సాగుకు అనుకూలించకపోవడంతో మదనపల్లి టమాటాలకు డిమాండ్ అమాంతం పెరుగుతోంది. డిమాండ్కు తగ్గట్టు ధరలు పెంచడంతో ఖమ్మం, యాదాద్రి కొత్తగూడెం జిల్లాల్లో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో టమాటా ప్రతి ఏడాది 3 పంటలు పండిస్తున్నారు. డిమాండ్కు తగ్గ సాగు చేస్తున్నామని, దానికి తగినంత ప్రోత్సాహం అందిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఇవన్నీ కాగితాల్లో తప్ప వాస్తవంలో సాధ్యపడట్లేదనే విషయాన్ని ప్రస్తుతం పెరుగుతున్న ధరలే రుజువు చేస్తున్నాయి. ఈరోజు మేము తీసుకెళ్లే ఈ టమాటాని, పచ్చిమిర్చిని, ఈరోజు బీరకాయని కానీ ఈరోజు కొనే పరిస్థితి కూడా లేదండి. వాటిని కొనలేక ఈరోజు ఆ తక్కువ ధరలకున్న ఆ దొండకాయని, ఆ బచ్చల కూరని, ఆకుకూరలను కొనుక్కొని పోయే పరిస్థితి వచ్చిందండి. ప్రస్తుతం మార్కెట్లో టమాటా, పచ్చిమిర్చి విపరీతమైనటువంటి రేటు ఉండటం వలన సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సినటువంటి టమోటా కొండెక్కటం వలన కేవలం ఆకుకూరల మీదనే మనిషి జీవించాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. ప్రభుత్వం త్వరగా ఈ సీజన్లో కలగజేసుకొని మరి ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కూరగాయల్ని ఆ ప్రాంత అవసరాలకు సరిపడా క్లస్టర్స్గా విభజించి ఆ ప్రాంతంలో ఆ కూరగాయల్ని ప్రోత్సహించి రైతులకి సరి అయినటువంటి సబ్సిడీ ఇచ్చి వారిని ప్రోత్సహించినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ ఎక్కడికక్కడే కూరగాయలు సామాన్యమైనటువంటి రేట్లో ప్రతి ఒక్కరికి అందుబాటు అయ్యే రేట్లో లభించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ జూన్ ఎండింగ్, జూలై నెల వచ్చేసరికి ఖరీఫ్ సీజన్లోకి వచ్చేసరికి కూరగాయలు ఈ పాత సందులో ఉండే సమయం కాబట్టి దీనికి వ్యవసాయ శాఖ వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ సమయంలోనే కూరగాయల ఉత్పత్తి అవి మార్కెట్కి వచ్చే విధంగా తగు చర్యలు తీసుకున్నట్లయితే కూరగాయల ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నట్లయితే తప్పకుండా ఆ రేటు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా చేసి నాణ్యమైన కూరగాయలు మార్కెట్కి వచ్చే విధంగా ఈ సమయంలో అందే విధంగా తీసుకోవాలని, అదేవిధంగా మన దగ్గర టమాటా పడినప్పుడు మన దగ్గర దేశవాళీ టమాటా, మన పక్క గ్రామాల్లో టమాటా వచ్చినప్పుడు కేజీ 3 రూపాయలు, 2 రూపాయలకి రోడ్డు పక్కన పారబోస్తున్న సందర్భాలు, వంకాయలు అయితే కేజీ 2 రూపాయలకి అమ్మిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇవాళ చూస్తే 40 రూపాయల కేజీ ఉంది, 80 రూపాయల టమాటా ఉంది. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం వ్యవసాయ శాఖ తగు చర్యలు తీసుకోవాలి. రైతులకు మరియు ఈ కస్టమర్లకు, వినియోగదారులందరికీ కూడా సరైన న్యాయం జరిగే విధంగా చూడాలి. ఒక్కో చోట ఒక్కో ధరలు పలుకుతున్నాయి. నిత్యం వంటకానికి అవసరమయ్యే టమాటా, పచ్చిమిర్చి ధరలు చూసి వినియోగదారుడు బెంబేలెత్తుతున్నాడు. టమాటా, పచ్చిమిర్చి అనేవి ప్రతి వంటకంలో, చిన్న హోటల్ అయినా, శుభకార్యాలైనా, రెస్టారెంట్లైనా ప్రతిరోజు నిత్యం తప్పక అవసరమైన కూరగాయలు. గత 15 రోజుల క్రితం కేజీ 15 రూపాయలున్న టమాటా, కేజీ 40 రూపాయలున్న పచ్చిమిర్చి అమాంతంగా ఒకేసారి టమాటా 60 నుంచి 80, పచ్చిమిర్చి 40 నుంచి 80 రూపాయలకు పెరగడంతో వినియోగదారులు కూరగాయల విషయంలో కొనే పరిస్థితి లేకుండా
లేకుండా పోయింది. దీంతో అత్యవసరమైతే మినహా ఎవరు టమాటాల జోలికి వెళ్లడం లేదు. 80 నుంచి 100 పలుకుతోంది. ఖమ్మంలోని వివిధ ప్రాంతంలో కూడా టమాటా ధర సామాన్యులకు అందనంత దూరంలో ఉంది. గత నెల ధరకు ప్రస్తుత ధరను పోలిస్తే 4 రేట్లు పెరిగింది. ఒకేసారి రేటు ఇలా పైకి వెళ్లడంతో ఏమైనా కొనాలంటే భయంగా ఉంది. దుకాణదారులు వాళ్ళకిష్టమైన ధరలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కూరగాయల రేట్లను తగ్గించే చర్యలు తీసుకోవాలి.